అందరిలో ఉన్న డౌట్ ఏంటంటే E20 పెట్రోల్ మా వెహికల్స్ పాడైపోతాయి, ఇంజన్ పాడైపోతుంది, అసలు మాకు మైలేజ్ కూడా ఇవ్వదు అని రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. మనం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు. సో అసలు ఏంటి E20 పెట్రోల్ గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు E20 పెట్రోల్ అంటే 20% ఇథైల్ ఆల్కహాల్, 80% పెట్రోల్. అయితే ఈ పెట్రోల్కి ఇథైల్ ఆల్కహాల్ కలపడం అనేది అది ప్రపంచ దేశాలలో చాలా కాలంగా జరుగుతున్నటువంటిదే. అమెరికా, కెనడా, బ్రెజిల్లో అయితే 100% ఇథైల్ ఆల్కహాల్ వాడతారు. అండ్ ఇతర ఐరోపా కంట్రీస్లో ఇథైల్ ఆల్కహాల్ని పెట్రోల్కి కలిపి వాడడం అనేది సర్వసాధారణం. అయితే భారతదేశంలో ఈ ఏప్రిల్ 1 నుంచి భారతదేశంలో ఈ E20 అనేది అమలు చేయడం జరిగింది. ఎందుకంటే ఒకటి పర్యావరణం అనుకూలమైనటువంటిది, ఇంకోటి ఏంటంటే మన పెట్రోల్ కోసం విదేశాల మీద ఆధారపడకుండా మా విదేశ మారక ద్రవ్యాన్ని మనం నిల్వ చేయడం కోసము మనము పెట్రోల్ని క్రమేపీ తగ్గిస్తూ ఇథైల్ ఆల్కహాల్ని శాతం క్రమేపీ పెంచుతూ ఉన్నాం. అయితే చాలామందికి ఇథైల్ ఆల్కహాల్ పెట్రోల్ అనగా భయపడుతున్నారు. అయితే ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం మీద దీని మీద క్లారిటీ ఇచ్చింది. ఇథైల్ ఆల్కహాల్ మీద ఉన్నటువంటి ఈ అపోహలను తొలగించడానికి క్లారిటీ ఇచ్చింది. అయితే 2023 సంవత్సరం నుంచి వచ్చిన కొత్త వాహనాలన్నీ, కార్లు కానీ మోటార్ బైక్స్ కానీ 2023 సంవత్సరం నుంచి తయారైన అన్నీ కూడా E20కి అనుకూలంగా తయారైనవి. మనకు అక్కడ బండి మీద చూడండి, ట్యాంక్ దగ్గర E20 అని రాసి ఉంటుంది. అంటే మీ బండి E20కి అనుకూలమైన ఉంటుంది. ఈ బండ్లకు ఎటువంటి సమస్య లేదు. కానీ ఈ 2023 సంవత్సరం కన్నా ముందు తయారైన బండ్లలో కొద్ది సమస్యలు వచ్చే అవకాశం ఉన్నదని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తుంది. కొన్ని సమస్యలు ఏంటంటే ఆ బండ్లో ఉన్నటువంటి ప్లాస్టిక్ భాగాలు స్వల్పంగా దెబ్బతినే అవకాశం ఉన్నది. కాబట్టి ఆ దెబ్బతిన్న ప్లాస్టిక్ భాగాలను ఈ E20 తగిన విధంగా మీరు మార్పు చేసుకున్నట్లయితే ఎటువంటి సమస్యలు ఉండవు. పాత వాహనాలైనా కొత్త వాహనాలైనా ఎటువంటి సమస్యలు ఉండవు, భయపడని అవసరం లేదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. అయితే ఇంకోటి ఏంటంటే ఇథైల్ ఆల్కహాల్కి ఈ మాయిశ్చర్ని, వాతావరణంలో ఉండేటువంటి తేమను గ్రహించేటువంటి స్వభావం ఉంటుంది. అది కూడా వాస్తవమే. అయితే ఇప్పుడు E20కి అనుకూలంగా తయారు చేసిన బండ్లలో, ఇప్పుడు తయారవుతున్న బండ్లన్నింటిలో కూడా, అదేవిధంగా ఈ పెట్రోల్ ట్యాంకులన్నింటిలో కూడా ఈ మాయిశ్చర్ని అబ్జర్వ్ చేసినప్పటికీ కూడా ఈ కరోజన్ రాకుండా ఉండేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మనము ఈ దానికోసం అంత వర్రీ కానవసరం లేదు. అది ఇంకోటి ఏంటంటే E20 పెట్రోల్ మీద చీమలు వాళ్తున్నాయని, ఈగలు వాళ్తున్నాయని చెప్పి కూడా ఒక అపోహ ఉన్నది. అది తప్పు. ఎందుకంటే E20 పెట్రోల్లో ఇథైల్ ఆల్కహాల్ అనేది 20% ఉంటుంది, 80% పెట్రోల్ ఉంటుంది. మరి పెట్రోలు ఘాటైన వాసన ఉంటుంది. మరి పెట్రోల్ తాగితే ఇన్సెక్ట్స్ చనిపోతాయి కదా. అయినా ఇథైల్ ఆల్కహాల్లో చక్కెర అనేది ఉండదు. ఇథైల్ ఆల్కహాల్ చక్కెర ఉండదు. కాబట్టి ఎటువంటి సమస్య ఉండదు. ఈ ఇన్సెక్ట్స్ వస్తున్నాయి, ఇన్సెక్ట్స్ వాళ్తున్నాయి కాబట్టి ఇది ప్రమాదకరమని అనుకోవడానికి వీలు లేదు. అది అన్ని అపోహ మాత్రమే. E20 పెట్రోల్ మీద ఒకవేళ చీమలు, ఈగలు వాళ్ళని కూడా అవి చనిపోతాయి. ఎందుకంటే పెట్రోల్ ఘాటైన వాసన, పెట్రోల్ కనుక తాగినట్లయితే అవే చనిపోతాయి. ఇథైల్ ఆల్కహాల్ చక్కెర ఉండదు. కాబట్టి ఇది అపోహ మాత్రమే.